హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఈ వీడియోలో ఐపీఎల్కి సంబంధించి ఇంకా ఐపీఎల్ ఆప్షన్కి సంబంధించి చాలా మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగింది. ఆ అప్డేట్స్ అన్ని ఏంటో ఒకటి మనమైతే ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. గైస్, వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, రేపు జరగబోయే ఐపీఎల్ ఆప్షన్లో ఏ టీం ఏ ప్లేయర్కి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇంకా ఏ ప్లేయర్కి ఎక్కువ అమౌంట్ వస్తుందని చెప్పి మీరు అనుకుంటున్నారు అనేది అయితే కామెంట్ చేసేయండి. ఇంకా మనం వీడియోలోకి వచ్చేస్తే మనం మొదటిగా వచ్చిన అప్డేట్ చూసుకుంటే, రేపు జరగబోయే ఐపీఎల్ ఆప్షన్కి సంబంధించి ఈరోజు జియో సినిమా అయితే ఒక మాక్ ఐపీఎల్ ఆప్షన్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఆ మాక్ ఐపీఎల్ ఆప్షన్లో 10 టీమ్స్కి సంబంధించి ఒక్కో టీంకి ఒక్కొక్క ఫేమస్ ప్లేయర్ అయితే రిప్రజెంట్ చేశారు. అలా మన ఎస్ఆర్హెచ్కి ఈవెన్ మోర్గన్, ఆర్సీబీకి మైక్ హెసన్, ఇంకా సిఎస్కేకి సురేష్ రైనా, ముంబైకి అనిల్ కుంబ్లే అయితే అలా 10 టీమ్స్కి 10 మంది ఫేమస్ క్రికెటర్లు అయితే రిప్రజెంట్ చేసి వాళ్ళైతే ఒక ఫన్నీగా ఒక ఆప్షన్ అయితే కండక్ట్ చేశారు. ఆ ఆప్షన్లో ఆర్సీబీ టీం మిచెల్ స్టార్క్కి 18,50,00,000 పెడితే, గుజరాత్ టైటన్స్ కాటేజీ కోసం 18 కోట్లు పెట్టారు. ఇంకా మన ఎస్ఆర్హెచ్ టీం ప్యాట్ కమిన్స్ కోసం 17,50,00,000 పెడితే, శార్దుల్ ఠాకూర్ కోసం పంజాబ్ కింగ్స్ అయితే 14 కోట్లు అయితే పెట్టడం జరిగింది. ఇంకా కేకేఆర్ మణిశంకర్కి 10,50,00,000 అయితే పెట్టారు. ఇంకా నెక్స్ట్ షారుఖ్ ఖాన్ ని ఢిల్లీ క్యాపిటల్స్ 10,50,00,000 పెట్టుకుంటే, హర్షల్ పటేల్ని గుజరాత్ టైటన్స్ 7,50,00,000 పెట్టి కొనడం జరిగింది. ఇంకా మన ఎస్ఆర్హెచ్ యష్ దయాల్ని 5,50,00,000 పెట్టుకుంటే, ముంబై ఇండియన్స్ కార్తిక్ తాగిని 4,50,00,000 పెట్టితే కొనడం జరిగింది. ఇలా ఈరోజు జియో సినిమా అయితే ఒక మాక్ ఐపీఎల్ ఆక్షన్ అయితే కండక్ట్ అయితే చేయడం జరిగింది. ఇంకా మనం నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే, ఐపీఎల్ ఆడేటువంటి యంగ్ క్రికెటర్ కోసం బీసీసీఐ అయితే ఒక కొత్త ప్లాన్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. అదేంటంటే, ఐపీఎల్ ద్వారా ఇండియా టీంలోకి వచ్చి 10 మ్యాచ్ల కంటే ఎక్కువ మ్యాచ్లు ఆడినటువంటి ఏ ప్లేయర్కైనా ఐపీఎల్ ఆప్షన్లో వాళ్ళకి తక్కువ అమౌంట్ కానీ వచ్చిందంటే, వాళ్ళకి టీమ్స్ ఇచ్చేటటువంటి అమౌంట్కి సేమ్ అమౌంట్ ఎక్స్ట్రా బీసీసీఐ అయితే ఇస్తుంది. రింకు సింగ్కి కేకేఆర్ టీము ఐపీఎల్ ఆప్షన్లో 55,00,000 పెట్టి అయితే కొనడం జరిగింది. మనోడు ప్రెసిడెంట్ టీం మెంబర్ తరపున 10 మ్యాచ్ల కంటే ఎక్కువ ఆడి అద్దరు కొడుతున్నాడు కాబట్టి, సో రింకు సింగ్కి కేకేఆర్ ఇచ్చే 55,00,000 కాకుండా బీసీసీఐ ఇంకొక 55,00,000 అయితే తనకి ఎక్స్ట్రాగా ఇస్తారు. అలా టోటల్ రింకు సింగ్ ఈ ఇయర్ ఐపీఎల్ ఆడడం ద్వారా 1,10,00,000 అయితే తీసుకుంటాడు. ఇంకా తిలక్ వర్మ కూడా ఇప్పటికే 10 మ్యాచ్ల కంటే ఎక్కువ ఇండియా తరపున ఆడాడు. ముంబై ఇండియన్స్ ఇచ్చేది 1,70,00,000 కాబట్టి, ఆ 1,70,00,000కి ఎక్స్ట్రాగా ఇంకో 1,70,00,000 అయితే బీసీసీఐ తిలక్ వర్మకి అయితే ఇస్తారు. అలా ఏ ప్లేయర్ అయినా కూడా ఐపీఎల్ ద్వారా టీమిండియాలోకి వచ్చి 10 మ్యాచ్ల కంటే ఎక్కువ ఆడితే వాళ్ళకి వాళ్ళ టీమ్స్ ఇచ్చే అమౌంట్ కన్నా డబుల్ అమౌంట్ అయితే బీసీసీఐ అయితే ఇస్తుంది. నాకు తెలిసింది యంగ్ ప్లేయర్స్కి సూపర్ ఆఫర్ అని చెప్పి అనుకుంటున్నా. ఇంకా మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఇంకా మనం నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళిపోతే, అది ముంబై ఇండియన్స్కి సంబంధించి. ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మని కెప్టెన్స్ నుంచి తీసేసినప్పుడు సోషల్ మీడియాలో అయితే పెద్దగా యుద్ధం అయితే జరుగుతుంది. ముఖ్యంగా రోహిత్ శర్మ ఫ్యాన్స్ అయితే ముంబై ఇండియన్స్ యొక్క సోషల్ మీడియాలో అయితే ఫుల్గా అన్ఫాలో అయితే చేస్తున్నారు. ఇప్పటికే దగ్గర 13 లక్షల మంది అయితే ముంబైని అయితే సోషల్ మీడియా అన్ఫాలో అయితే చేశారు. ఇది తెలిసినాక ముంబై మేనేజ్మెంట్ అయితే ఒక పిచ్చి పని అయితే చేసిందని చెప్పాలి. అదేంటంటే, ఫాలోవర్స్ తగ్గకుండా ఉండేదానికి ఫేక్ ఫాలోవర్స్ని అయితే ముంబై ఇండియన్స్ క్రియేట్ చేసి వాళ్ళని ముంబై పేజ్ని అయితే ఫాలో చేసేలాగా చేశారు. ఇలా చేయడం ఎందుకు? ఇలా చేయడం వల్ల ఫాలోవర్స్ అయితే పెరుగుతారు, కానీ వాళ్ళ టీంకి అయితే ఎలాంటి యూస్ అయితే ఉండదు. కాబట్టి ముంబై టీం ఈ గొడవలని తగ్గాలంటే డెఫినెట్గా రోహిత్ శర్మ చేత ఏదైనా ఒక స్టేట్మెంట్ అయితే పాస్ చేయించాలి. అదే రోహిత్ శర్మ నోరు తెలిసి ఏదో ఒకటి మాట్లాడితే కానీ ముంబై మీద ఫ్యాన్స్ అయితే గొడవ చేయడం అయితే తగ్గదు. కాబట్టి ముంబై ఇండియన్స్ ఇలా ఫేక్ ఫాలోవర్స్ని క్రియేట్ చేయకుండా ముంబై టీం అయితే రోహిత్ శర్మ చేత ముంబై టీంకి సంబంధించి ఏదో ఒక పాజిటివ్ న్యూస్ అయితే తన చేత చెప్పిస్తే ఈ న్యూస్ అయితే తగ్గుతుంది. ఇంకా ఎలాగో నెక్స్ట్ ఇయర్ మెగా ఆక్షన్ అయితే జరుగుతుంది కాబట్టి రోహిత్ ముంబైలో ఉండే ఛాన్స్ అయితే చాలా తక్కువ. కాబట్టి ఉన్న ఈ సీజన్ అయినా కొంచెం రెస్పెక్ట్గా మంచి సెండ్ ఆఫ్ ఇస్తే బాగుంటుంది. ఇంకా మనం నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే, అది ఐపీఎల్ ఆక్షనీర్కి సంబంధించి. ఇన్ని ఇయర్స్ ఐపీఎల్కి ఆక్షనీర్గా ఉన్నటువంటి హ్యూజ్ అడ్మిట్స్ అయితే రేపు జరిగే ఆక్షన్కి తనైతే ఆక్షనీర్గా ఉండట్లేదు. తనకి రీప్లేస్మెంట్గా ఉమెన్స్ ఐపీఎల్ ఆక్షన్కి ఆక్షనీర్గా ఉన్నటువంటి మల్లికా సాగర్ అయితే రేపు జరగబోయే ఆక్షన్కి ఆక్షనీర్గా అయితే ఉండబోతున్నారు. బట్ నేనైతే మాత్రం హ్యూజ్ అడ్మిట్స్ని చాలా మిస్ అవుతున్నా, ఎందుకంటే మనోడు ఆక్షన్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా మనం నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే, అది ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ నవీన్ హులక్ని అయితే ఒక 20 months తనైతే క్రికెట్కి అయితే బ్యాన్ చేయడం జరిగింది. బట్ ఇంటర్నేషనల్ క్రికెట్కి కాదు, ఇంకా ఐపీఎల్కి అయితే కాదు, తనని ఐఎల్టీ అని చెప్పి దుబాయ్లో ఒక లీగ్ అయితే జరుగుతుంది. అది చాలా ఫేమస్ లీగు. ఆ లీగ్లో మనోడు లాస్ట్ ఇయర్ స్వరాజ్ వారియర్స్ తరపున అయితే ఆడడం జరిగింది. ఇంకా ఆ లీగ్లో ఆడుతా వాళ్ళ లీగ్ యొక్క రూల్స్ అయితే మనోడైతే బ్రేక్ అయితే చేయడం వల్ల నవీన్ హులక్ని అయితే ఒక 20 months ఆ లీగ్కి అయితే బ్యాన్ అయితే చేయడం జరిగింది. సో మనోడు ఐపీఎల్ ఆడదని చెప్పి మీరైతే అనుకోవచ్చు, అలాంటిది ఉండదు. నవీన్ హులక్ ఐపీఎల్ ఆడతాడు, ఇంకా ఇంటర్నేషనల్ క్రికెట్ కూడా ఆడతాడు. బట్ మనోడైతే
ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో గొడవ అయితే పెట్టుకుంటూ ఉంటున్నాడు. గాయస్ ఇంకా ఫైనల్గా ఇప్పటి వరకు ఐపీఎల్కి సంబంధించి వచ్చిన అప్డేట్స్ అయితే ఇవి. ఇంకా రేపైతే ఆప్షన్ అయితే ఉండబోతుంది. సో ఈ వీడియో మీరు రేపు చూస్తే ఈ రోజు అయితే ఆప్షన్ అయితే ఉండబోతుంది. సో ఆప్షన్కి సంబంధించి మన ఛానల్లో చాలా అప్డేట్స్ అయితే వస్తాయి. సో అవన్నీ మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే యూట్యూబ్ వాడు రోజుకి 3 వీడియోస్కి మాత్రం నోటిఫికేషన్ పంపిస్తున్నాడు. ఎలాగో ఆప్షన్ అయితే ఉంది కాబట్టి సో చాలా వీడియోస్ వస్తాయి. అవన్నీ మిస్ అవ్వకూడదంటే అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండండి. ఇంకా ఐపీఎల్లో మీ ఫేవరెట్ టీమ్ ఏంటో కామెంట్ చేసి మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు కూడా కామెంట్ చేసండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.